హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అసలు పిండి దంచుతున్నామండి. నేనైతే దంచలేకపోతున్నాను. మా అత్తయ్య చూడండి ఎంత చక్కగా దంచుతుందో. మనకైతే అలవాట్లేదు. మనం డ్రై ఫ్రూట్స్ తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫుడ్ తింటాం, ఎగ్స్ తింటాం, అన్నీ తింటాం. కానీ వాళ్ళు ఏమి తింటూ ఓన్లీ రైస్ ఊరికే. చూడండి ఎంత చక్కగా దంచుతున్నారు. మా హస్బెండ్ కూడా దంచలేకపోతున్నారు. మనం అన్నీ తింటాం, వాళ్ళు ఏం తినకపోయినా కానీ చూడండి ఎంత చక్కగా దంచుతున్నారు. మా అత్తయ్య, మావయ్య, బాబాయ్, పిన్ని అందరూ బాగా దంచారు. మనం ఏ పని చేయలేము. మనకి వాళ్ళకి అదేనండి తేడా. మనం ఏమి దంచుకోలేక మిల్లుకి ఇచ్చేసి పిండి వేయించుకుని అరిసెలు చేసుకుంటాము. కానీ వాళ్ళు అలా కాదండి, స్ట్రాంగ్గా ఉంటారు. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం అన్నీ తిన్నా ఒకటి, వాళ్ళు ఏం తినకపోయినా ఒకటి అండి. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. మనం ఏ పని చేయలేము, మనకు అర్థమైపోయింది. వాళ్ళు చూడండి ఎంత గట్టిగా వేస్తున్నారు. రోట్లు వేసి బాగా దంచుతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే దంచుకునే అరిసెలు చేసుకుంటారు. దాని టేస్ట్ వేరే, మిల్లుకేసే చేసుకునే అరిసెలు వేసుకునే టేస్ట్ వేరే. ఇప్పుడు దంచే వాళ్ళు రేరండి, దంచుకునే అరిసెలు చేసుకునే వాళ్ళు. కానీ వాళ్ళు అలా అలవాటు పడ్డారు కాబట్టి అవే టేస్ట్ బాగుంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. మనమైతే అలా వేయలేము. స్ట్రాంగ్ అండి అప్పటి వాళ్ళు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.